నమస్కారం, నేను మీ జీవిత. సోమవారం కల్లకుర్తి పట్టణంలో గాంధీనగర్ కాలనీలో సన్నబియ్యం పథకాన్ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. మేము చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలాజీ సింగ్, ఆనంద్ కుమార్, సంజీవ్ కుమార్, రమకాంత్ రెడ్డి, శ్రీరాములు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. సామూహిక అత్యాచారాన్ని ఖండించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మణికంఠ మార్చి 29న కుటుంబ సభ్యులతో ఊరుకొండ మండలంలోని హనుమాన్ దేవాలయానికి వెళ్లిన సందర్భంలో అక్కడికి వచ్చిన కొంతమంది అత్యాచారానికి పాల్పడడం జరిగిందని తెలియజేశారు. వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేస్తామని నాగర్ కర్నూల్ ఎస్పీ వైభవ్ చెప్పడం జరిగింది. వారిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజసభ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కల్వకుర్తి పట్టణంలోని కొట్రగేట్ సమీపం వద్ద మంగళవారం సాయంత్రం ఆటో అదుపు తప్పి రోడ్డు ప్రమాదానికి గురికాక అటుగా వెళ్తున్న నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ రంగనాథ్ వారిని ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. అచ్చంపేట నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదానికి గురి కావడంతో ఎస్పీ వెంటనే యువకుడిని, వారి కుటుంబ సభ్యులను మెరుగైన వైద్యం కోసం కల్వకుర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. గొప్ప మనసుతో ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అనిత, నాగేందర్, రామ్ శెట్టి, నరసింహాచారి పేదలకు ఆర్థిక సాయం అందించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను పరిరక్షించేందుకు పాటుపడుతున్న విద్యార్థులపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అణచివేతను అడ్డుకోవడం కోసం జనతా పార్టీ ఎమ్మెల్యేలు, బీజేవైఎం నాయకులు, ప్రజా ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. 400 ఎకరాలను అమ్మే ముందు జరిగే పర్యావరణ నష్ట ప్రభావంపై అధ్యయనం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిచ్చిరెడ్డి, వరప్రసాద్, వెంకట్, శ్రీనివాస్ రెడ్డి, జితేందర్, సురేష్, మల్లేష్, మహేష్, అభిషేక్, సాయి మురళి, స్థానిక నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పేదల ఆహార భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జిల్లాల మాజీ సర్పంచులు రాములు తెలిపారు. బుధవారం కల్వకుర్తి మండల పరిధిలోని సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ రాములు ప్రారంభించారు. ప్రతి పేదవాడు కడుపు నిండా సన్నబియ్యంతో భోజనం చేయాలనే మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నబియ్యం పేదలకు అందజేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి గౌడ్, రవి గౌడ్, రవి, మహేందర్, బాల్జంగయ్య, మల్లయ్య, శ్రీశైలం, రాములు, రాంబు, రాజు, కోటేష్, ఆనంద్, యాదయ్య, చిన్న చెంగయ్య, అంజయ్య, శివ, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.